బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కుమ్మేస్తోంది. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, టోలీ చౌకీ, లంగర్ హౌస్ లో కుండపోత వాన కురుస్తోంది. సో ఫిలిం నగర్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, టోలీ చౌకీ, లంగర్ హౌస్ లో కుండపోత వాన కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. పలు వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే మరోసారి హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెయిన్గా ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, టోలీ చౌకీ, లంగర్ హౌస్లో కుండపోత వర్షం కురుస్తోంది. వాహనదారులు ఈ వర్షంలో తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్, టోలీ చౌకీ, లంగర్ హౌస్ లో కుండపోత వాన కురుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లన్నీ కూడా నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగినా కూడా మళ్ళీ వర్షం పడుతూ ఉండటంతో వాటన్నిటినీ కూడా క్లియర్గా సెట్ చేసేటువంటి ఆస్కారం లేకుండా పోతుంది. మొత్తంగా అయితే ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని వాహనదారులు గంటల తరబడి కూడా గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. మధ్యాహ్నం నుంచి క్లైమేట్ ఒక్కసారిగా మారిపోవడం, కుండపోత వర్షం కారణంగా వాహనదారులు ఎక్కడికక్కడ పలు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోడ్లన్నీ కూడా జలమయం కావడం, వరద ఉధృతిలో టూ వీలర్స్ పైన ఉన్నటువంటి ఆ వెహికల్స్ పైన వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆ వరద నీటిలో కొన్ని వెహికల్స్ కొట్టుకుపోవడం, భారీ వెహికల్స్ అయితే వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్. సంధ్య, మరొకసారి హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. ఈ రోజు తెల్లవారుజామున కుండపోతగా సుమారుగా గంట పాటు వర్షం కురిసే నగరం అంతా కూడా అసలకు తాజాగా మరొక 3 రోజుల పాటు తెలంగాణ అంతటా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా కొద్దిసేపటి నుంచి పాటు కూడా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు. ఎందుకంటే నిన్న గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు వాన హైదరాబాద్ నగర వాసులని వదలటం లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం కావచ్చు, ఈ రోజు తెల్లవారుజామున కురిసిన కుంభవృష్టితో నగరవాసులు నరక యాత్ర అనుభవించారు. కానీ మరొక 2 గంటల పాటు కూడా నగరంలో చాలా చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఉప్పల్తో పాటు మేడిపల్లి, ఎల్బీ నగర్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురిసినట్టుగా తెలిసింది. మరొక గంటలో నగరం అంతటా కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇటు పంజాబ్ తో పాటు జూబ్లీస్ ప్రాంతాల్లో కొంత చిరుజల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి మరొక 2 గంటల్లో హైదరాబాద్ నగరం అంతటా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఒక్కసారిగా అకస్మాత్తుగా గంటన్నర పైగా అటు క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా చాలా చోట్ల 10 నుంచి 12 సెంటీమీటర్ల పాట అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో మరొకసారి వర్షం అంటేనే నగరవాసులు వెన్నులో వణుకు పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 నుంచి 3 గంటల్లో కూడా నగరం అంతటా కూడా వాన విస్తరించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే కిరణ్, మనం చూస్తుంటే కొంచెం తెరపొచ్చింది అని అనుకునే లోపే మళ్ళీ కుంభవృష్టి వర్షం పడుతూ ఉన్నది. సో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికే క్లియర్ చేయాల్సినటువంటి వర్క్స్ అన్ని కూడా మళ్ళీ వర్షం పట్టడంతో ఆ వర్క్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండిపోతున్న పరిస్థితి ఉంది కదా. ఈ రోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సంబంధించి చాలా చోట్ల నగరంలో జిహెచ్ఎంసీలోని 6 సర్కిళ్ల పరిధిలో కూడా
చాలా కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి మనం బంజారాహిల్స్ లోని చాలా బస్తీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొంత వరద నీరు తొలగిపోతుందన్న క్రమంలో మరొకసారి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయింది. ఏ క్షణంలో అయినా మోస్తరు నుంచి భారీ వర్షం పడినా రోడ్ల మీద వరద నీరు చేరుకున్నా కూడా వాటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో మాన్సూన్ టీమ్స్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వివిధ సర్కిళ్లలో వివిధ జోన్లలో కూడా డిజాస్టర్ టీం కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంటలో నగరం అంతటా కూడా చిరుజల్లులతో మోస్తారు వర్షం ప్రారంభమై భారీగా పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ చేసినట్టుగా మనం చెప్పాల్సింది. నగరవాసులు కూడా కొంత అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంధ్య. రైట్ కిరణ్.